అప్పుడు కూడా ఇదే విధానం ఉందా? 2004 ఎన్నికలు తెలుసుకోవచ్చు. సాక్షి పేపర్ మాట్లాడడానికి అర్హత తెలుసుకోవచ్చు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ ఫర్ యూ. యు ఆర్ ది మెయిన్ కల్ప్రిట్. సాక్షి పేపర్ కూర్చోండి. నేను ఐ డోంట్ వాంట్ టు టాక్. కూర్చోండి దయచేసి. అన్ని రోజులు పెట్టాను. నువ్వు కూర్చోమని అన్నది సాక్షి పేపర్ నేను ఆన్సర్ చేయడం లేదు. యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్ కూర్చోండి. నీకు వర్తించదు. నువ్వు కావాలని ఒక పార్టీ అధ్యక్షుడు పెట్టుకున్న పేపరు ఆయన మౌత్ పీస్ నువ్వు కూర్చో. ఒక పార్టీ అధ్యక్షుడు నేను చెప్పాలి, సమాజం చెప్పాలి. డెమోక్రసీ డెఫినెట్గా ఉంటుందా? కూర్చోయా. పేపర్ గురించి మాట్లాడారు కానీ నిన్ను గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేపర్ గురించి నేను మాట్లాడడం లేదు. ఇక్కడ పార్టీ పేపర్ కూర్చో. గర్వాలని చెప్తాను, సమాధానం చెప్పాను. కూర్చోమా. పరిధిలో పార్టీ పత్రిక, అవినీతి పత్రిక, పార్టీ పత్రిక. నేను సాంప్రదాయ ప్రకారం పార్టీ కాన్ఫరెన్స్ లాగిస్తున్నది నేను బాయ్కట్ కూడా చూస్తున్నాను. కూర్చో. దయచేసి కూర్చోండి. ఇది అది కూడా మనం కాదు, గవర్నమెంట్ ఉండతనం గైడ్. గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్, పార్టీ ఇస్ డిఫరెంట్. పార్టీ యాక్ట్ వెరీ క్లియర్. సార్ రాష్ట్ర ప్రభుత్వం సార్ సీఎం గారు నేను ఈ రోజు తప్పు గురించి మాట్లాడలేదు సార్. 2004 ముందు 64 లక్షల ఓట్లు ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లను తీసేశారు. ఇప్పుడు కూడా ఇట్లే జరిగిందా అని అడుగుతున్నాను. నువ్వు నేను ఒకసారి చెప్పిన మీరు ఆర్గ్యూ చేయడానికి రాలేదు. నేను గౌరవంగా చెప్తున్నా. నీకు కూర్చోమన్నా కూర్చోండి. గౌరవంగా చెప్తాను. గౌరవాన్ని కాపాడుకుంటూ కూర్చోండి. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మీద ప్రజల్లో పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి. ఎవో 100 సీట్స్ వస్తాయని చెప్పి పార్టీకి సంబంధించిన నేతలు కానీ చెప్తున్న వర్షం కనిపిస్తుంది. అయితే ఇది ఇట్లా ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి కేటీఆర్కి ఉన్న సమాచారం ప్రకారం ఇక్కడ సీట్లే రావంటూ కూడా కొన్ని సర్వేలు వచ్చినాయి అంటున్నారు. అది ఎట్లా వచ్చింది? ఇంకోటి, ఈ రాష్ట్ర డీజీపీ మీద అక్కడ జరిగిన ఇల్లులో ఏదో చిన్నది ఎప్పుడో గతంలో జరిగిన దాని మీద నోటీసులు ఇవ్వటం మూలంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతికి గురి చేయడం అనేది ఒకటి. కోర్టులో స్టే ఉంటే, కోర్టులో స్టే ఇస్తే, అడ్వకేట్ కూడా అక్కడ కోర్టులో ఉంటే వాళ్ళ అడ్వకేట్ అని తెలియకుండా దాడి చేయడం ఏంటండి? అంటే ఇక్కడ డీజీకి ప్రొటెక్షన్ లేదు, సీఎంకు ప్రొటెక్షన్ లేదు. ఇంకా చట్టం ఎక్కడ ఉందండి? దానికి వీళ్ళు వందలు వాడతారు. సాక్షి పేపర్ నువ్వు వాడినే ఉంటాయి. హ్యాపీగా ఉన్నావు. ఎవరి బాధ్యత మాకు ఇక్కడ నువ్వేదో కష్టపడుతున్నా పడుకొని మమ్మల్ని ఎందుకు మన తిరగబడతాడు వచ్చి 67 ఒక ఎంక్వైరీ చేసినాక, ఒక సిబిఐ అయినాక వాళ్ళు ఎంత మానసిక క్షోభ కనిపిస్తారండి. నా మీద మీరు పెట్టినారండి. ఐ ప్రొటెక్టెడ్ మై క్యారియర్. నా లైఫ్లో నేను నా క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, విశ్వసనీయతకి ఇచ్చి, రాజకీయాల్లో ఉన్న ఎన్నికలు వచ్చిన ట్రాన్స్పరెంట్గా జీవితంలో ఉన్నాను కాబట్టి నేను ఒక బాధ్యత ప్రకారం వచ్చాను. ఇప్పుడు నా మీద పెట్టి ఏం చేశాను? ఎక్కడో ఉంటుంది కంప్యూటర్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఎవరి పేరు వాళ్ళ కార్యకర్త ఒకరి పేరు పెట్టి, ఎవరి పేరు ఒకరు పెట్టి ఒక 50 పేరు ఢిల్లీలో పెట్టేశారు. కొన్ని అవి చేశారు, కొన్ని వాళ్ళకి చెప్పి చేయించేశారు. వీళ్ళు వాళ్ళందరికీ పనిష్మెంట్ యాక్ట్ ప్రకారం అందరికీ పనిష్మెంట్ ఇవ్వాలి. కొన్ని వేల మంది ఒక నేరస్తులు, కరుడు కట్టిన నేరస్తులు చేసే పనులు. మళ్ళీ దీనికి ఏం చేశారు? ఢిల్లీకి పోయి తెలుగుదేశం వాళ్ళు దొంగ ఓట్లని చేస్తున్నారు, ఓట్లు తీయేస్తున్నారని ప్రాపర్గా మనమే పెట్టారు. ఎంత గొప్పవాడండి! ఒక హత్య చేసే సాక్ష్యాలు పెట్టుకుంటారు.